ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దీని గురించి మీరు విన్నారా? ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. దీని గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ప్రెగ్నెన్సీ అన్నది నార్మల్ గా గర్భాశయం లోపల వస్తే ఆ 9 నెలల గర్భాశయంలో పిండము పెరిగి పెద్దదయ్యి డెలివరీ దాకా గర్భాశయం మొయ్యగలదు. అలా కాకుండా ఈ ప్రెగ్నెన్సీ అన్నది గర్భాశయం పక్కనున్న ఫెలోపియన్ ట్యూబ్స్ లో కానీ ఓవరీస్ లో కానీ ఒకవేళ గర్భాశయం ముఖద్వారం సర్విక్స్ లో కానీ అలా కాకుండా పొట్టలో వేరే చోట్ల అంటే పెరిటోనియంలో ఎక్కడైనా వేరే చోట కానీ ప్రెగ్నెన్సీ కనుక నిలబడితే ఆ ప్రెగ్నెన్సీ 9 నెలలు పెరగటం అన్నది జరగని పని. అలాంటప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే వేరే చోట ఈ ప్రెగ్నెన్సీ వస్తుందో ఒకవేళ ట్యూబ్లో ఓవరీలో అక్కడ వచ్చినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ 4-5 వారాలు దాటిన తర్వాత రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయ్యి తల్లి ప్రాణానికి ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎప్పుడైనా కనుక సడన్ గా సివియర్ గా పొట్టలో నొప్పి కనుక వచ్చినట్లయితే ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవటం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చేయించుకొని ప్రెగ్నెన్సీ గర్భం లోపలే వచ్చింది అన్నది, ప్రెగ్నెన్సీ గర్భాశయం లోపలే ఉన్నది అని కన్ఫర్మ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ట్యూబ్లో కనుక ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఇమ్మీడియట్ గా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవటం అన్నది ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని వివరాల కోసం నా పేజ్ ఫాలో చేయండి.